నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నూతన సంవత్సరం ఉగాది తర్వాత నుండి తులారాశి వారి జీవితంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో గురుడు రాహువు 6వ స్థానంలో సంచరిస్తున్నారు. అలాగే శని భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక కేతువు వాయుస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో ఉద్యోగం పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఈ సమయంలో వ్యాపార పరంగా కూడా అనేక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి సంవత్సరంలో ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తులారాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ వారి పనిని సకాలంలో పూర్తి చేసి వారిపై అధికారుల ప్రశంసలను పొందుతారు. అలాగే తులారాశి గల వారు ఎవరైతే సినీ రంగంలోనూ మీడియా రంగంలోనూ పనిచేస్తున్నారో వారికి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి గల స్త్రీలు ఈ సమయంలో వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి గల ప్రేమికులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తులారాశి గల భార్యాభర్తల మధ్య కూడా ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో నూతన గృహయోగం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న భూమికి సంబంధించిన సమస్యలని ఈ సంవత్సరంలో పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా తులారాశి వారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడి ఆలయానికి వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేయడం మంచిది. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమో శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ రాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలను పొందుతారు. సో చూశారు కదండి, ఉగాది తర్వాత తులారాశి వారి జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక చక్కటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.